మనము ఈ సిరీస్లో ఇప్పుడు కన్- చాలా వీడియోలలో కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేస్తూ వస్తున్నాం. సో బేసికల్గా అవి మనకు 3 టైప్స్ ఉన్నాయి అనుకున్నాం. 3 టైప్స్ ఏమేంటివి? డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, నెక్స్ట్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్. ఇప్పుడు ఇందులో డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. అవి ఏంటంటే ఇఫ్ ఎల్స్లు, స్విచ్ కేసెస్, వాటి గురించి డిస్కస్ చేసినాం. అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్కి వచ్చినప్పుడు ఏంటంటే ఇటరేటివ్ స్టేట్మెంట్స్, అవి ఫర్ లూపు, వైల్ లూపు, డూ వైల్ లూపు, వాటి గురించి డిస్కస్ చేసినాం. అండ్ రిమైనింగ్ ఇంకా మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే బ్రాంచింగ్ స్టేట్మెంట్స్. సో ఈ వీడియోలో మనము బ్రాంచింగ్ స్టేట్మెంట్స్కి సంబంధించి కొంత డిస్కస్ చేద్దాం. So branching statements are the statements used to jump the flow of execution from one part of a program to another part అనమాట. సో జనరల్గా మనకు ఏమున్నాయి, ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు ఒక స్ట్రక్చర్ అసలు ఎట్లా ఉంటుంది, ప్రోగ్రామ్ స్ట్రక్చర్ మామూలుగా నార్మల్గా అయితే సో మనకు అన్నీ లైన్ బై స్టేట్మెంట్స్ ఉంటాయి. సో ఈ లైన్ బై స్టేట్మెంట్స్ ఉన్న తర్వాత వాటిని మనం లైన్ అమ్మటి ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంటాం. ఇది నార్మల్గా జరిగేటటువంటి సిచ్యువేషన్ ఇది. ఓకే, సో సమ్టైమ్స్ మనకు ఏమవుతుంది అంటే కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి, బేస్డ్ ఆన్ ది వన్ కండిషన్ వీఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ సమ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండ్ వీ స్కిప్ సమ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో ఒకవేళ ట్రూ అయితేనేమో ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇందులో ఏదో ఒకటి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది బేస్డ్ ఆన్ దిస్ కండిషన్. ఇవి మనం చూడటం జరిగింది, ఈ స్ట్రక్చర్, ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్. సో ఇదేంటంటే డెసిషన్ మేకింగ్ స్ట్రక్చర్ అనమాట. మనకు ఇది డెసిషన్ మేకింగ్ స్ట్రక్చర్కి వచ్చేసింది ఇది. దాని తర్వాత మనం ఇంకొక స్ట్రక్చర్ చూసినాం, అది ఏంటిది? సో సమ్ స్టేట్మెంట్స్ ఉంటున్నాయి, దాని తర్వాత సో ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏమవుతున్నాయంటే రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట సమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, సో ఆ స్టేట్మెంట్స్ కంటే ముందు కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, తర్వాత కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏమవుతుందంటే మోర్ దాన్ వన్ టైమ్ రిపీట్ అవుతూ ఉంటాయి, ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఇది ఇంకొక టైప్ ఆఫ్ స్ట్రక్చర్ చూసినాం, అదేంటిది మనకు లూపింగ్ స్టేట్మెంట్స్. సో ఇవన్నీ మనము ఆల్రెడీ చూడటం జరిగింది. ఇవి 2 రకాలు. ఇప్పుడు ఏంటిది? బ్రాంచింగ్ స్టేట్మెంట్ అంటున్నాం. సో ఈ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ ఏంది? జంప్ అవుతుంది ఫ్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్టేట్మెంట్స్ ఇట్లా ఉంటాయి అనుకుందాం. సో దీంట్లో ఏంటంటే ఒక ప్లేస్ అంటే నార్మల్గా మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంటాం. సో బేస్డ్ ఆన్ ది సమ్ కండిషనర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ ఈస్ గోయింగ్ టు సమ్ ప్లేస్. ఓకే, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు సమ్ ప్లేస్. సో లైక్ దిస్ జంప్ అవుతూ ఉంటుంది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి. సో ఇట్లాంటి ఏంటంటే బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అంటాం. సో జనరల్గా ఇది అర్థమైంది కదా కాన్సెప్ట్. ఇదేమో మామూలుగా నార్మల్ ఫ్లో, అసలు మనం ప్రోగ్రామ్ రాసే విధానం ఇది. సో దాని తర్వాత మనం డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ చూసినాం, దాని తర్వాత ఇటరేటివ్ స్టేట్మెంట్స్ చూసినాం. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్, అంటే ఎగ్జిక్యూషన్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి జంప్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇట్లా చేయడానికి జనరల్గా మనం ఏమవుతుంది అంటే ఈ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అనేవి మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ లోపల యూజ్ చేయడం జరుగుతుంది. కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటివి? ఇవే డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్. ఇదే కదా మన కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే. డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ కానీ లూపింగ్ స్టేట్మెంట్స్ కానీ వీటి లోపల మనం ఈ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ జనరల్గా యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, వాటిని సపరేట్ బయట ఎక్కడ వాడము, ఈ రెండింటిలోనే డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్లో కానీ లూపింగ్ స్టేట్మెంట్స్లో కానీ యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇవి మెయిన్గా మనకి ఏంటంటే 3 టైప్స్ ఉన్నాయి బ్రాంచింగ్ స్టేట్మెంట్స్. బేసికల్గా మనకు 3 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటిది అంటే బ్రేక్, కంటిన్యూ అండ్ రిటర్న్. బ్రేక్, కంటిన్యూ అండ్ రిటర్న్ 3 టైప్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనము 1 బై 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనము బ్రేకింగ్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. సో జనరల్గా ఈ బ్రేకింగ్ స్టేట్మెంట్స్ ఏంటిదే అంటే మనకు ఈ బ్రేక్ స్టేట్మెంట్స్ ఈజ్ యూజ్డ్ టు టర్మినేట్ ఏ లూప్ ఆర్ ఏ స్విచ్ స్టేట్మెంట్ అనమాట. అంటే లూప్ స్టేట్మెంట్ కానీ స్విచ్ స్టేట్మెంట్ కానీ మనం టర్మినేట్ అవడం, అంటే దాంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి, ఆ బ్లాక్లో నుంచి బయటకు వెళ్ళడానికి జనరల్గా మనం బ్రేక్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇట్ హ్యాస్ 2 ఫార్మ్స్. అవి ఏంటిది అంటే లేబుల్డ్ అండ్ అన్లేబుల్డ్. లేబుల్డ్, అన్లేబుల్డ్ 2 టైప్స్ ఉంటాయి ఈ బ్రేక్ స్టేట్మెంట్స్. సో ఫస్ట్ మనము అన్లేబుల్డ్ డిస్కస్ చేయబోతున్నాము. అన్లేబుల్డ్ బ్రేక్ స్టేట్మెంట్ టర్మినేట్స్ ది లూప్ ఆర్ స్విచ్ స్టేట్మెంట్. ఒక లూప్లో నుంచి కానీ స్విచ్లో నుంచి కానీ బయటకు వెళ్ళడానికి మనం ఏం చేస్తామంటే ఈ అన్లేబుల్డ్ బ్రేక్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు దాని యొక్క స్ట్రక్చర్ ఎట్లుంటుందో చూద్దాం. సో జనరల్గా మామూలుగా మనం ఒక ప్రోగ్రామ్ తీసుకుంటే ఈ మామూలుగా మనం ఒక ప్రోగ్రామ్ అనుకోండి. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో డెఫినిషన్ ప్రకారం ఏంది? అన్లేబుల్డ్ బ్రేక్ స్టేట్మెంట్ టర్మినేట్స్ ది లూప్ ఆర్ స్విచ్ స్టేట్మెంట్. ఆల్రెడీ స్విచ్లో ఈ బ్రేక్ ఎట్లా యూజ్ చేస్తామో ఏంటిది అనేది మనం డిస్కస్ చేసినాము. స్విచ్ కేసెస్ టైంలో బ్రేక్ ఎట్లా యూజ్ అవుతుంది అనేది. సో ఇప్పుడు మనం ఈ స్విచ్ గురించి డిస్కస్ చేయటం లేదు. లూప్లో ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. సో లూప్ అంటే మామూలుగా మనము ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక లూప్ తీసుకోవచ్చు. మనం ఇప్పుడు నేను ఫర్ లూప్ తీసుకుంటున్నా. ఈ ఫర్ లూప్ లోపల
మనం కొన్ని స్టేట్మెంట్స్ రాస్తున్నాం. ఓకే. సో ఈ ఫర్ లూప్ తర్వాత మనకు కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయనుకుందాం, అండ్ ఫర్ లూప్ ముందు కూడా మనకు కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయనుకుందాం. ఇది మనకు లైన్ బై లైన్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. అండ్ ఫర్ లూప్కి వచ్చేస్తాం. ఫర్ లూప్ వచ్చేసిన తర్వాత ఇందులో ఇన్సిలైజేషన్ పార్ట్, దాని తర్వాత కండిషన్ పార్ట్ ఉంటుంది. కండిషన్ ట్రూ అయినప్పుడు మనం ఫర్ లూప్లోకి ఎంట్రీ అవుతాం. దాని తర్వాత ఇవి లైన్ బై లైన్ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. సో లాస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత సో దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ది అప్డేషన్ పార్ట్. అప్డేషన్ పార్ట్లోకి మనం వెళ్ళటం జరుగుతుంది. అండ్ దెన్ ఆఫ్టర్ దాని తర్వాత కండిషన్ పార్ట్కి వస్తాం. కండిషన్ ట్రూ అయితే మళ్ళీ మనం బాడీలోకి ఫర్ లూప్ బాడీలోకి ఎంట్రీ అవుతాం అనమాట. ఇది నార్మల్గా మనకు జరుగుతున్నటువంటి స్టేట్మెంట్ ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తుంది, అన్లేబుల్డ్ బ్రేక్ స్టేట్మెంట్ టర్మినేట్ ది లూప్ ఆర్ స్విచ్ స్టేట్మెంట్. అంటే ఈ బ్రేక్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది ఈ లూప్ స్టేట్మెంట్ నుంచి బయటకు వెళ్ళడానికి, బయటకు వెళ్ళడానికి మనకు యూజ్ అవుతుంది. అంటే ఈ ఫర్ లూప్ లోపల మనం ఎక్కడో బ్రేక్ వాడతాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వాడుతున్నాను అనుకోండి బ్రేక్ స్టేట్మెంట్. సో ఇప్పుడు ఈ బ్రేక్ స్టేట్మెంట్ వాడినప్పుడు ఏమవుతుందంటే ఈ లూప్లో నుంచి బయటకు వస్తుంది. లూప్లో నుంచి బయటకు వచ్చినప్పుడు అది ఎక్కడికి వెళ్తుంది, ఆఫ్టర్ ది లూప్ బాడీ, ఆఫ్టర్ ది ఫర్ లూప్ బాడీ ఇక్కడ అయింది కదా, దీంతో అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఎక్కడికి అయిందో అక్కడికి వస్తుంది. సో జనరల్గా మనకు లూప్ ఎప్పుడు టర్మినేట్ అవుతుంది, మనకు ఈ కండిషన్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు సెకండ్ పార్ట్ కండిషన్ ఉంటుంది కదా, ఈ కండిషన్ పార్ట్ ఎప్పుడైతే మనకు ఫాల్స్ అవుతుందో, కండిషన్ చెక్ చేసినప్పుడు అది ఫాల్స్ అవుతుందో సో ఆటోమేటిక్గా మనకు లూప్లో నుంచి బయటకు వెళ్తాం. ఇది నార్మల్గా జరిగేది. బట్ ఇక్కడ ఏంటి, అది నార్మల్గా జరిగేటటువంటిది. ఇక్కడ స్పెషల్గా చెప్తుండే ఏంటంటే టర్మినేట్ ది లూప్ ఆర్ స్విచ్. లూప్లో నుంచి మనం కావాలని బయటకు వెళ్తాం. అంటే ఈ కండిషన్ పార్ట్ ట్రూ అవుతుంది. కండిషన్ పార్ట్ ట్రూ అవుతుంది. ట్రూ అయిన తర్వాత మనము లూప్లోకి ఎంటర్ అవుతాము. ఈ లూప్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత స్టేట్మెంట్స్ 1 by 1 ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తూ ఉంటాం. ఇది కామన్గా జరిగింది. బట్ ఇక్కడ ఏంటంటే మనం బ్రేక్ వాడినప్పుడు ఈ కండిషన్ పార్ట్ ట్రూ అవుతుంది. ట్రూ అయిపోయిన తర్వాత బాడీలోకి ఎంటర్ అవుతుంటాం. 1 by 1 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంటాం. ఈ మధ్యలో ఏం రాస్తాం, బ్రేక్ రాస్తాం. మధ్యలో మనం ఏం రాస్తాం, బ్రేక్ రాస్తాం. ఈ బ్రేక్ రాసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ మధ్యలో నుంచి అది బయటకు వెళ్తుంది అనమాట బ్రేక్. ఈ రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఇవి ఎగ్జిక్యూట్ అవ్వవు. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ రిమైనింగ్ లూప్ కూడా ఇంకా వేరే ఇంకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇది 1 to 10 ఎగ్జిక్యూట్ కావాలనుకుందాం లూప్ 10 times. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ i = 1 తీసుకొని అప్ టు 10 వరకు అనుకుందాం. 1 2 3 4 అప్ టు 10 వరకు ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి మనకు. ఇది 10 వరకు ఎగ్జిక్యూట్ అవ్వకుండా మధ్యలోనే ఫర్ ఎగ్జాంపుల్ 5 దగ్గరనో 6 దగ్గరనో మనము బ్రేక్ రాసినాం అనుకుందాం. 5 అయినప్పుడు, i వాల్యూ 5 అయినప్పుడు, i వాల్యూ 6 అయినప్పుడు, లేకపోతే i వాల్యూ 2 అయినప్పుడు సమ్ కండిషన్ ఏదో ఒక కండిషన్ ట్రూ అయినప్పుడు ఇది బ్రేక్ అవ్వాలని మనం పెట్టుకుందాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, బ్రేక్ అవ్వాలని చెప్తున్నాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ i = 5 అయినప్పుడు మనకు i = 5 అయినప్పుడు బ్రేక్ అవ్వాలని కండిషన్ రాసినాం అనుకోండి ఇక్కడ. అప్పుడు అది ఏమవుతుంది, i వాల్యూ 5 అయినప్పుడు బ్రేక్ ఎన్కౌంటర్ అవుతుంది. బ్రేక్ ఎన్కౌంటర్ అయ్యి మనకు బయటకు వెళ్తాం లూప్లో నుంచి. అంటే దీని మీనింగ్ ఏంది, ఇంకా రిమైనింగ్ ఏం కావాలి మనకు, i వాల్యూ 6 అయినప్పుడు 7 8 9 10 వరకు ఇది యాక్చువల్గా లూప్ అనేది జరగాలి. ఇంకా అప్పుడు మనం 10 అనుకుంటున్నాం కాబట్టి ఇంక ఇవన్నీ ఏం జరగవు. ఇవన్నీ ఏం జరగకోకుండానే మనం లూప్లో నుంచి బయటకు వెళ్తాం అనమాట. సో నార్మల్గా ఏంది 10 అయిపోయిన తర్వాత 11 వచ్చినప్పుడు కండిషన్ ఫాల్స్ అయ్యి మనం బయటకు వెళ్తాం నార్మల్ ఫ్లో. బట్ ఇక్కడ ఏంది మధ్యలోనే అంటే ఈ కండిషన్ పార్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ కాకముందే మనం మధ్యలో నుంచి బయటకు వెళ్తాం అనమాట. అట్లాంటి సందర్భాలు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో అట్లాంటప్పుడు మనము ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇది లూప్లలో వాడతాం అనమాట. లూప్లో అంటే ఏంది, మనం ఫర్ లూప్లో వాడచ్చు, వైల్ లూప్లో వాడచ్చు, అండ్ డూ వైల్ లూప్లో కూడా వాడచ్చు. సో ఇది నార్మల్గా మనకు అన్లేబుల్డ్ బ్రేక్ స్టేట్మెంట్ గురించి. నెక్స్ట్ లేబుల్డ్ బ్రేక్ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా, ఈ బ్రేక్ స్టేట్మెంట్ ఎట్లా పనిచేస్తుంది, ఏంటిది ఏందనేది. ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది కంటిన్యూ స్టేట్మెంట్. సో ఈ కంటిన్యూ స్టేట్మెంట్ ఎట్లా పనిచేస్తున్నాయంటే, కంటిన్యూ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ స్కిప్ ద కరెంట్ ఇటరేషన్ ఆఫ్ ఎ లూప్ అండ్ మూవ్ టు ద నెక్స్ట్ ఇటరేషన్. సో ఇందులో కూడా మనకు ఏంటిది అంటే లేబుల్డ్ ఉన్నాయి, అన్లేబుల్డ్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఫస్ట్ అన్లేబుల్డ్ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే. సో దీని స్ట్రక్చర్ ఎట్లుంటుందో చూద్దాము. సో మనకు నార్మల్గా ఏమవుతుంది, మనకు ప్రోగ్రామ్ ఉన్నది. సో ఇది కూడా ఇక్కడ స్కిప్ ది కరెంట్ ఇటరేషన్ అంటే లూప్ అనమాట. సో ఇది కూడా మనం లూప్ లోపలనే వాడుతున్నాం. ఆ లూపు ఇప్పుడు కరెంట్ ఇటరేషన్ స్కిప్ అయ్యి మిగతా కంటిన్యూషన్ అవుతాయి అనమాట. సో అది ఎట్లనో చూద్దాం. సో మనం దీనికి కూడా ఫర్ లూప్ తీసుకుందాం. లూప్ అన్నది కాబట్టి ఏదైనా లూప్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఫర్ లూపులో మనము కంటిన్యూ అనే స్టేట్మెంట్ ఇప్పుడు నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకే. కంటిన్యూ స్టేట్మెంట్ ఇక్కడ నేను తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇది ఎట్లా జరుగుతుంది, మనం అంటే దీని తర్వాత కూడా మళ్ళీ మనం కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి అనుకుందాం ఫర్ లూప్ తర్వాత. సో ఇప్పుడు ఇది నార్మల్గా 1 by 1 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. అండ్ ఫర్ లూప్లోకి వస్తాం. ఫర్ లూప్ కూడా కండిషన్ ట్రూ అయింది అనుకుందాం. కండిషన్ ట్రూ అయిన తర్వాత ఫర్ లూప్ బాడీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత 1 by 1 స్టేట్మెంట్స్ అనేవి మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంటాం. ఇది నార్మల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూ అనేది పక్కన పెట్టండి. అండ్ నార్మల్గా 1 by 1 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతూ వస్తున్నాం. సో దాని తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఇప్పుడు బ్లాక్లో అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఏమవుతుంది, ఇక్కడ నుంచి మనము అప్డేషన్ పార్ట్కి వస్తాము. దాని తర్వాత మళ్ళీ కండిషన్ చెక్ చేస్తాము. సో కండిషన్ ట్రూ అయితే ఇట్లా నార్మల్గా జరుగుతూ వస్తుంది అనమాట. ఇది నార్మల్గా ప్రాసెస్ మనకు ఎగ్జిక్యూట్ అయ్యేటటువంటి ప్రాసెస్. అయితే
ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మన మధ్యలో కండిషన్ అనేది కంటిన్యూ స్టేట్మెంట్ ఎట్లా పనిచేస్తుందో చూద్దాం. కంటిన్యూ అనేది సో మామూలుగా మనకు కండిషన్ ట్రూ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, బాడీలోకి ఎంట్రీ అవుతాం కదా, 1 బై 1 ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కండిషన్ అనేది మనం కంటిన్యూ అనేది స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతున్నాము. కంటిన్యూ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ఇటరేషన్లో ఏం కావాలి, కండిషన్ ట్రూ అయినప్పుడు ఈ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవ్వాలి, అప్ టు లాస్ట్ వరకు ఎండింగ్ వరకు రావాలి. ఎండింగ్ వరకు రాకుండా ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది కంటిన్యూ అనగానే ఈ రిమైనింగ్ కంటిన్యూ తర్వాత ఈ బ్లాక్లో ఈ మిగతా ఉన్నాయి చూడండి, 1 2 3 4 ఈ రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఇక అంటే ఏంది, ఈ ఇటరేషన్ ఈ లూపు పార్ట్ ఏమవుతుంది, ఆగిపోతుంది. ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోయి ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే డైరెక్ట్గా మళ్ళీ అప్డేషన్ పార్ట్కి వెళ్తుంది అనమాట. అది అంటే స్కిప్ ద కరెంట్ ఇటరేషన్. ఇప్పుడు మనం ఏదైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నామో ఆ ఎగ్జిక్యూషన్ పార్ట్లో ఉన్నటువంటి ఈ రిమైనింగ్ స్టేట్మెంట్స్, కంటిన్యూ తర్వాత వచ్చినటువంటి రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఏమైతే అంటే అవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఎగ్జిక్యూట్ అవ్వకోకుండా అంటే ఇది స్కిప్ చేస్తుంది. ఈ ఇటరేషన్ స్కిప్ చేసి ఎక్కడికి వెళ్తుంది, మనకు అప్డేషన్ పార్ట్కి వెళ్తుంది. అప్డేషన్ పార్ట్కి వెళ్ళి అక్కడ అప్డేషన్ అవుతుంది. మళ్ళీ దాని తర్వాత ఏమవుతుంది, కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే మళ్ళీ నార్మల్గా బాడీలోకి ఎంటర్ అవుతుంది. సో ఇట్లా మనకు ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది కంటిన్యూ స్టేట్మెంట్. సో మీకు కాన్సెప్ట్స్ అర్థమైనాయి అనుకుంటున్నా. ఇది కూడా ఇప్పుడు మనం అన్లేబుల్డ్ డిస్కస్ చేసిన, ఇవి ఎక్కడ వాడినా, లూప్లలో వాడినాం అనమాట. బ్రేక్, కంటిన్యూ అనేది లూప్స్లో వాడుతున్నాం. అండ్ బ్రేక్ అనేది స్విచ్లో కూడా వాడచ్చు, స్విచ్ కేస్ కాన్సెప్ట్స్లో. అది ఆల్రెడీ స్విచ్ కేసులో మనం బ్రేక్ ఎట్లా వాడతాం అనేది డిస్కస్ చేసినాం. సో ఇప్పుడు ఈ బ్రేక్, కంటిన్యూ ఈ కాన్సెప్ట్స్ని యూజ్ చేసి మనం ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దాం. సో ఇక్కడ మనం ఏం లేదు, జస్ట్ ఒక ఫర్ లూప్ తీసుకుంటున్నాం. ఈ లూప్ లోపల కదా ఇది మనం టెస్ట్ చేసేది. సో అందుకని ఒక ఫర్ లూప్ తీసుకుంటున్నాం. ఇందులోనే మనం ఒక వేరియబుల్ని ఇన్సిలేట్ చేస్తున్నాం, ఐ అనే వేరియబుల్ని. ఐ ఈజ్ ఈక్వల్ టు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, 1 నుంచి స్టార్ట్ చేద్దాం. ఐ ఈజ్ ఈక్వల్ టు 1. దాని తర్వాత ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, అంటే అప్ టు ఇది 10 వరకు ఎక్స్క్యూట్ కామని చెప్తున్నాం. అండ్ ప్రతిసారి ఐ వాల్యూని మనం ఒకటి ఇంక్రీజ్ చేస్తున్నాం, ఐ ప్లస్ ప్లస్. సో ఈ ఫర్ లూప్ బాడీలో మనము ఈ బ్రేక్ స్టేట్మెంట్, కంటిన్యూ స్టేట్మెంట్ ఎప్పుడు పనిచేయాలి ఏంటిది అనేది ఒక కండిషన్ బేస్ చేసుకొని మనం ఇవ్వడం జరుగుతుంది జనరల్గా. సో మనం ఈ కండిషన్ లేకపోతే డైరెక్ట్గా బ్రేక్, కంటిన్యూ అంటే ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి. బట్ ఇవి ఎప్పుడు ఎగ్జిక్యూట్ కావాలని మనం స్పెషల్గా చెప్పడం జరుగుతుంది బై యూజింగ్ ది కండిషన్. ఇఫ్ ఐ ఈక్వల్ టు 5 ఆర్ ఐ ఈక్వల్ టు 7, ఐ ఈక్వల్ టు 5 అయినప్పుడు కానీ లేకపోతే ఐ ఈక్వల్ టు 7 అయినప్పుడు కానీ మనము ఏం చేయాలో ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాం. ఏం చేయాలి, కంటిన్యూ అంటున్నాను నేను, కంటిన్యూ. సో అంటే ఏంది, ఇప్పుడు మనం ఐ వాల్యూ 1 2 3 4 5 అప్ టు 10 అవుతూ ఉంటుంది కదా. సో ఐ వాల్యూ 5 అయినప్పుడు కానీ లేకపోతే ఐ వాల్యూ 7 అయినప్పుడు కానీ మనకి ఏం కావాలి, కంటిన్యూ కావాలి. అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, ఈ అప్డేషన్ పార్ట్కి వెళ్ళాలని చెప్తున్నాం. ఓకే, మిగతా సందర్భాల్లో ఏమవ్వాలనేది మనం ఇప్పుడు రాద్దాం. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్, జస్ట్ సింపుల్గా ఇప్పుడు ఐ వాల్యూ ప్రింట్ కావాలని చెప్తున్నాను నేను ఇలా. ఓకే, ఇప్పుడు మనం బ్రేక్కి సంబంధించి రాద్దాం. ఇఫ్ ఐ ఈక్వల్ టు 9 అయింది అనుకుందాం. ఇఫ్ ఐ ఈక్వల్ టు 9 అయినప్పుడు బ్రేక్కి సంబంధించిన స్టేట్మెంట్ రాద్దాం. సో ఏంటిది, బ్రేక్ అని రాద్దాం, బ్రేక్. ఓకే, సో ఇది. అండ్ నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత జస్ట్ సింపుల్గా మనకు ఈ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత, ఫర్ లూప్ అయిపోయింది అన్నట్లుగా మనం ఒక చిన్న స్టేట్మెంట్ రాసేద్దాం. ఈ స్టేట్మెంట్ అంతా, ఈ లూప్ అంతా అయిపోయింది అని మనం జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఒక స్టేట్మెంట్ రాస్తున్నాను నేను, ఎండ్ అని. ఓకే, సో ఇది మనం ఒక ప్రోగ్రామ్ రాయడం జరిగింది, బ్రాంచ్కి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్. సో అయిపోయింది కదా, జావా ప్రోగ్రామ్స్ కంపైల్, మళ్ళీ కంపైల్ అయిపోయింది. ఇప్పుడు రన్ చేయాలి మళ్ళీ మనం. ఓకే, ఇక్కడ చూడండి మనకు అవుట్పుట్ వచ్చింది 1 2 3 4 6 8 9 ఎండ్. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం మనం. చూడండి, ఇప్పుడు మామూలుగా మనం ఇంట్ ఐ ఈక్వల్ టు 1 అనుకున్నాం కదా. సో ఫస్ట్ ఐ వాల్యూ తీసుకుంటున్నాం మనము, ర్యామ్ అనుకుంటే మనం దీన్ని ఐ వాల్యూ ఫస్ట్ మనం తీసుకున్నాము. ఇది ఐ వాల్యూ, ఇది మనం అవుట్పుట్ అనుకుందాం. ఓకే, అవుట్పుట్ విండో అనుకుందాం. ఫస్ట్ ఐ వాల్యూ మనం 1, ఐ వాల్యూ 1 అయిపోయిన తర్వాత ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ చెక్ చేస్తుంది. సో కండిషన్ 2 అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, ఫర్ లూప్ బాడీలోకి వెళ్తాం. ఫర్ లూప్ బాడీలోకి వెళ్ళిన తర్వాత ఇఫ్ ఐ ఈక్వల్ టు 5, ఐ ఈక్వల్ టు 5 కాదు, ఐ ఈక్వల్ టు 1 ఈక్వల్ టు 5 కాదు, కండిషన్ ఫెయిల్ అయింది. దాని తర్వాత ఏమైతుంది, మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. ఐ ఈక్వల్ టు 7, 1 ఈక్వల్ టు 7 కాదు, అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇవి రెండు ఫెయిల్ అయినాయి. ఫాల్స్ ఆర్ ఫాల్స్, ఫైనల్గా ఏమవుతుంది, ఇది ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ ఆర్ ఫాల్స్, ట్రూత్ టేబుల్
గుర్తు తెచ్చుకోండి. ఫాల్స్ ఆర్ ఫాల్స్, ఫైనల్గా ఫాల్స్, టోటల్గా అవుతుంది ఇప్పుడు ఇఫ్ ఫాల్స్ అనమాట. ఇఫ్ ఫాల్స్ కాబట్టి ఇఫ్ బ్లాక్లో నుంచి ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అవ్వదు. దాని తర్వాత ఉన్నటువంటి స్టేట్మెంట్కి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది మనకు. సో ఇప్పుడు ఐ వాల్యూ 1 ప్రింట్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంది, ఇప్పుడు ఇఫ్ ఐ ఈక్వల్ టు 9. ఇప్పుడు ఐ వాల్యూ 1 కాబట్టి 1 ఈక్వల్ టు 9 కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఇది బ్రేక్ కూడా జరగదు. సో ఫర్ లూప్కి సంబంధించినటువంటి ఎండింగ్కి వచ్చేసి సో నెక్స్ట్ ఇక్కడికి వెళ్తుంది, అది I++కి వెళ్తుంది. ఇప్పుడు ఐ వాల్యూ ఏమవుతుంది మనకు 1/2 అవుతుంది, అంతే కదా. I++ అంటే 2 అవుతుంది. నెక్స్ట్ 2 < > 10. 2 < 10 కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఇఫ్ దగ్గరకు వస్తుంది, ఇది 2తో చెక్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ ఇది ఫెయిల్ అవుతుంది కండిషన్. దాని తర్వాత 2 ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మనకు 2 ప్రింట్ అవుతుంది. అది నెక్స్ట్ ఇక్కడ కూడా మళ్ళీ చెక్ చేస్తుంది ఇఫ్ నెక్స్ట్ ఇఫ్లో ఇప్పుడు I = 9 అంటే 2 = 9 కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి బ్రేక్ జరగదు, మళ్ళీ I++ 3 జరుగుతుంది. సో ఇట్లా మనకు 3, 4, 5కి వస్తాం. 5కి వచ్చినప్పుడు కండిషన్ ట్రూ అవుతుంది. ఇఫ్ I = 5 కండిషన్ ఏమైంది, ట్రూ అయింది కాబట్టి రిమైనింగ్ అది చెక్ చేయాల్సిన అవసరం లేదు మనకు. ట్రూత్ టేబుల్లో ఏంటిది అంటే ట్రూత్ టేబుల్లో ఏంటంటే ఏదైనా ఒకటి ట్రూ అయితే ట్రూ అయినట్లు మొత్తం. సో ఇప్పుడు ఫస్ట్ది ట్రూ అయింది, ఇక సెకండ్ది ఫాల్స్ అయినా ట్రూ అయినా ఫైనల్ రిజల్ట్ ట్రూ కాబట్టి ఇక సెకండ్ది చెక్ చేయదు అది. సో ఆటోమేటిక్గా మనకి ఎక్కడికి వచ్చేస్తుంది, కంటిన్యూలోకి వచ్చేస్తుంది అనుకుందాం. సో కంటిన్యూలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే కంటిన్యూ అంటున్నాం. కంటిన్యూ అన్నప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ అది ఎక్కడికి వెళ్ళాలి మనకు రూల్ ప్రకారం. సో అది I++కి వెళ్ళాలి. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ అవుతుంది, స్కిప్ అవుతుంది అనమాట. ఈ ఇటరేషన్ పార్ట్ రిమైనింగ్ అన్ని ఎగ్జిక్యూషన్ ఆగిపోయి ఏమవుతుంది, అది అప్డేషన్ పార్ట్కి వెళ్తుంది. ఇప్పుడు I++ వెళ్తుంది అంటే ఇప్పుడు ఐ వాల్యూ మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ 6 అవుతుంది. ఓకే, సో ఐ వాల్యూ 6 అవుతుంది. ఇక్కడ ఇంకా ప్రింట్ స్టేట్మెంట్ జరగట్లేదు, ఇక ప్రింట్ స్టేట్మెంట్ అనేది మనకు జరగటం లేదు. ఐ వాల్యూ 6 అయిపోయింది. 6 అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇఫ్లోకి వస్తుంది. I = 6 కండిషన్ చెక్ చేస్తుంది, ఇక్కడ ఫెయిల్ అవుతుంది, ఇది ఫాల్స్. అండ్ 6 = 7 ఇది కూడా ఫాల్స్ అవుతుంది. సో నెక్స్ట్ ఏమవుతుంది, సిస్టమ్ డాట్ డాట్ ప్రింట్ లైన్ ఐ అంటే ఇప్పుడు ఐ వాల్యూ 6 కాబట్టి ఇప్పుడు 6 అవుతుంది అనమాట. అవుట్పుట్లో మనకి ఏమవుతుంది, 6 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇఫ్ I = 9 కాదు, 6 = 9 కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఈ బ్రేక్ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు, మళ్ళీ I++ అవుతుంది. సో ఇప్పుడు ఐ వాల్యూ మళ్ళీ మనకు ఇవన్నీ 7 అవుతుంది. 7 అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తాం మనము, కండిషన్ 7 < 10 కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ మనము ఇఫ్ బ్లాక్లోకి వచ్చేస్తాం. ఇఫ్ బ్లాక్లోకి వచ్చేసిన తర్వాత I = 5, 7 = 5 కండిషన్ ఇక్కడ ఫెయిల్ అయింది, ఇక్కడ ఫెయిల్ అయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తుంది. 7 = 7 కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏమవుతుంది, ఫాల్స్ ఆర్ ట్రూలో ఏదో ఒకటి ట్రూ ఉంది కాబట్టి ఫైనల్ రిజల్ట్ ఇదంతా ట్రూ అవుతుంది. ఇఫ్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏమవుతుంది, మళ్ళీ ఇఫ్ బ్లాక్లోకి ఎంట్రీ అవుతుంది. ఇఫ్ బ్లాక్లోకి ఎంట్రీ అయినప్పుడు మనకి ఇక్కడ కంటిన్యూ అనేది ఉందన్నమాట. సో కంటిన్యూ కాబట్టి మళ్ళీ అది ఎక్కడికి వెళ్తుంది, I++కి వెళ్తుంది. ఈ రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. I++ అంటే ఇప్పుడు ఐ వాల్యూ ఏమవుతుంది, 8 అవుతుంది. సో దాని తర్వాత 8 < 10 కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఇక్కడికి వస్తాం. 8 = 5 కండిషన్ ఫాల్స్, 8 = 7 కండిషన్ ఫాల్స్ ఆర్ ఫాల్స్, ఇది ఫైనల్గా ఫాల్స్ అవుతుంది. ఇది ఇఫ్ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అవ్వకుండా మళ్ళీ మనం ఇక్కడికి వచ్చేస్తాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ ఐ వాల్యూ 8 కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, 8 ప్రింట్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంది, ఇఫ్ I = 9 8 = 9 కాదు, కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి బ్రేక్లోకి మనం రాకోకుండా మనం ఎక్కడికి వెళ్తాం, ఇది అయిపోయింది. ఫర్ లూప్ బ్లాక్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకే కదా, ఫర్ లూప్ బ్లాక్ ఇక్కడికి మనం అయిపోయిన కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, I++ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఐ వాల్యూ 9 జరుగుతుంది మనకు. 9 అయిపోయిన తర్వాత మళ్ళీ కండిషన్ పార్ట్కి వస్తాం. 9 < 10 9 < 10 కండిషన్ ట్రూయే కదా. సో కాబట్టి మనం అయితే మళ్ళీ ఫర్ లూప్ బాడీలోకి ఎంట్రీ అవుతాం. 9 = 5 ఇది ఫెయిల్ అవుతుంది, 9 = 7 ఇది ఫెయిల్ అవుతుంది, కంటిన్యూలోకి మనం ఎంట్రీ అవ్వము ఫైనల్గా. దాని తర్వాత సిస్టమ్ డాట్ డాట్ ప్రింట్ లైన్ ఐ అంటే ఇప్పుడు మళ్ళీ మనకు 9 ప్రింట్ అవుతుంది. 9 ప్రింట్ అయిన తర్వాత ఇఫ్ I = 9 9 = 9 కాబట్టి కండిషన్ ట్రూ కాబట్టి మనం ఏమవుతాం, బ్రేక్ అంటాం అనమాట. బ్రేక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మనం అంటాం కాదు, కంట్రోలర్ బ్రేక్కి వెళ్తుంది. బ్రేక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్రేక్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏంది, మనకు సింటాక్స్ ప్రకారం ఇది ఏ ఫర్ లూప్లో అయితే ఉందో ఆ లూప్లో నుంచి మనం బయటకు వెళ్ళాలి. సో ఇప్పుడు అంతే కదా, టర్మినేట్ అవ్వడానికి మనం బ్రేక్. సో కాబట్టి ఏం కావాలి, ఇప్పుడు బ్రేక్ ఇందులో నుంచి బయటకు అంటే ఫర్ లూప్ బాడీలో నుంచి బయటకు వస్తుంది. ఫర్ లూప్ బాడీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది, నెక్స్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ఇక్కడికి వస్తుంది. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంది, సిస్టమ్ డాట్ డాట్ ప్రింట్ లైన్ ఎండ్. సో కాబట్టి ఇక్కడ మనకు ఎండ్ అనేది ప్రింట్ అవుతుంది. దాని తర్వాత ప్రోగ్రామ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి 9 తర్వాత మనకు నార్మల్గా ఏంది, 9 తర్వాత మళ్ళీ I++ అంటే 10 జరిగింది, 10 కండిషన్ చెక్ చేసుకొని మళ్ళీ లోపలికి రావాలి. ఇంక ఇప్పుడు జరగట్లేదు. దాని తర్వాత మళ్ళీ I++ జరిగి 11 అవుతుంది. 11 మనకి ఏం కావాలి, 11 < 10 అప్పుడు కండిషన్ ఫాల్సే జనరల్గా మనం బాడీలోంచి బయటకెళ్తాం. బట్ ఇక్కడ ఏంది, 9కే మనం బ్రేక్ అన్నాం కాబట్టి ఇంకా 10, 11 అవి రెండు కూడా ఇక్కడ ఐకి అసైన్మెంట్ జరిగేటటువంటి అవకాశం లేదు, మనం లూప్లో నుంచి బయటకు వచ్చేసినాం. సో ఇది మనం కంటిన్యూ బ్రేక్ ఎగ్జిక్యూట్ అయ్యేటటువంటి విధానం. ఇది ఎట్లా పనిచేస్తుంది అని మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని డిస్కస్ చేయడం జరిగింది. సో ఒక పర్టికులర్ ప్రాబ్లమ్కి మనం దీన్ని అప్లై చేయలేదు. ఇక్కడ చూడండి, మనం కంటిన్యూ బ్రేక్ రెండు కూడా రాసినాం మనం. సో మనకు అవసరం తగ్గట్టు ఏదో ఒకటి రాసుకోవచ్చు. కంటిన్యూ అవసరం అయితే కంటిన్యూ రాసుకోవచ్చు, బ్రేక్ అవసరం అయితే బ్రేక్ అవసరం రాసుకోవచ్చు. కంపల్సరీ 2 రాయాలని కూడా లేదు. ఇక్కడ ఎగ్జాంపుల్ 2 రాసిన కాబట్టి 2 రాయాలని అనుకోవద్దు. మనకు ఆ సిచ్యువేషన్లో కంటిన్యూ అవసరం అయితే కంటిన్యూ రాసుకుంటాం, బ్రేక్ అవసరం అయితే బ్రేక్ అవసరం రాసుకుంటాం, 2 అవసరం అయితే 2 రాసుకుంటాం, 2 అవసరం లేదనుకుంటే అవి 2 రాయాలి. ఇంతకుముందు ఎగ్జాంపుల్ వరకు మనం అసలు కంటిన్యూ బ్రేక్ ఎక్కడ లూప్లలో వాడలేదంటే అక్కడ అవసరం వాడలేదన్నమాట. సో ఇది కంటిన్యూ బ్రేక్, ఇవి 2 కూడా అన్లేబుల్డ్కి సంబంధించినవి. అండ్ ఇప్పుడు ఇవి ఏ లూప్లో అయితే మనం వాడుతున్నామో ఆ లూప్ వరకు మాత్రం ఇవి పనిచేస్తున్నాయి. సో ఓకే, ఇంతవరకు మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ మనము
లేబుల్డ్ గురించి డిస్కస్ చేద్దాం. లేబుల్డ్ బ్రేక్ స్టేట్మెంట్ టర్మినేట్స్ అండ్ అవుటర్ లూప్ ఆర్ స్విచ్. టర్మినేట్ అండ్ అవుటర్ లూప్ ఆర్ స్విచ్. సో ఇక్కడ చూడండి పర్టికులర్గా అవుటర్ లూప్ అని అంటున్నాం. అవుటర్ లూప్ అని పర్టికులర్గా వర్డ్ వాడుతున్నాం అంటే ఏంది, మనకు ఇన్నర్ లూప్ కూడా ఉండాలి కదా, స్పెషల్గా అవుటర్ లూప్ అని అన్నాడు అంటే. సో జనరల్గా మనకు ఇప్పుడు మనం లేబుల్డ్ అన్లేబుల్డ్ చూసినప్పుడు మనం స్ట్రక్చర్ చూసినాం కదా, ఆ స్ట్రక్చర్ ఎట్లా ఉంది. సో మనం ఒక లూప్ తీసుకుంటున్నాం, లూప్ బాడీలోకి ఎంట్రీ అవుతున్నాం. సో మనం ఎక్కడనో బ్రేక్ రాస్తాం. అంటే ఈ బ్రేక్ జనరల్గా ఏంటంటే కండిషన్ని వాడి రాస్తాం అనమాట. ఓకే, కండిషన్ ట్రూ అయితే బ్రేక్ అవుతుంది, లేకపోతే బ్రేక్ అవ్వదు, అట్లా రాస్తాం మనం బ్రేక్ అనేది. దాని తర్వాత నార్మల్గా కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇది మామూలుగా మనం ఇప్పటి వరకు చూసింది. అయితే ఇక్కడ ఏంది అవుటర్ లూప్ అన్నాడు అంటే ఏంది, 2 లూప్స్ 2 or 3 or వాట్ ఎవర్ ఇట్ మే బి బయట లూప్. ఇప్పుడు మనం ఏంది బ్రేక్ స్టేట్మెంట్ ఏంది, ఇప్పుడు మనం ఏ లూప్లో వాడుతున్నామో ఆ లూప్లో నుంచి మనం బయటకు వెళ్ళడానికి యూజ్ అవుతుందని ఇప్పుడు మనం డిస్కస్ చేసినాం. బట్ ఇక్కడ ఏంది మనకు 2 లూప్స్ ఉన్నాయి అనుకుందాం. అంటే ఇన్నర్ లూప్ ఉంది, అవుటర్ లూప్ ఉంది. ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్లో అవుటర్ లూప్లో నుంచి మనం బయటకు వెళ్ళడానికి యూజ్ అవుతుంది అని ఇక్కడ చెప్తున్నాం. సో ఫర్ దాని తర్వాత మనకు ఇందులో కొన్ని స్టెప్, మళ్ళీ ఇందులో ఇంకొక లూప్ ఉంది. ఫరే కావాల్సిన అవసరం లేదు, వైల్ లూప్ రాసుకోవచ్చు, డూ వైల్ లూప్ రాసుకోవచ్చు. ఇక్కడ నార్మల్గా మనం బ్రేక్ స్టేట్మెంట్ రాద్దాం. ఇది ఫర్ లూప్ కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది. సో ఇప్పుడు మనం చూడండి బ్రేక్ స్టేట్మెంట్ ఎక్కడ రాసినాము, ఇన్నర్ లూప్లో రాసినాం. ఎక్కడ రాసినాం, ఇన్నర్ లూప్లో. ఇదేమో అవుటర్ లూప్ అంటే ఇది ఇన్నర్ లూప్, 2 లూప్లు ఉన్నప్పుడు ఈ ఇన్నర్ లూప్లో బ్రేక్ రాసినాం. సో జనరల్గా బ్రేక్ స్టేట్మెంట్ మనకు ఎన్కౌంటర్ అయినప్పుడు అది ఏ లూప్లో అయితే రాసినామో ఆ లూప్లో నుంచి బయటకు వెళ్తుంది. అంటే బ్రేక్ రాకుండా మనం ఎక్కడికి వెళ్తామో ఇక్కడికి వెళ్తాము. ఓకే, ఇది నార్మల్గా మనం చూసినటువంటి ఎగ్జాంపుల్. బట్ నాకేందంటే ఈ ఇన్నర్ లూప్లో రాసినటువంటి బ్రేక్ వచ్చినప్పుడు నేను అసలు ఈ అవుటర్ లూప్ నుంచి కూడా బయటకు వెళ్ళాలి. అవుటర్ లూప్ నుంచి కూడా బయటకు వెళ్ళాలంటే ఇక్కడికి జంప్ అవ్వాలి. నేను ఇక్కడికి జంప్ అవ్వాలి అంటే ఏమవుతుంది, ఇన్నర్ లూప్ ఎగ్జిక్యూట్ కావద్దు అండ్ అవుటర్ లూప్ కూడా ఎగ్జిక్యూట్ కావద్దు. ఇక అసలు మొత్తం అన్నిట్లో వదిలేసి నేను బయటకు రావాలి. ఇప్పుడు ఇక్కడ ఈ బ్రేక్ వచ్చినప్పుడు అంటే ఏదో ఒక కండిషన్ రాసుకుంటాం, ఆ కండిషన్ ట్రూ అయితే అసలు ఇన్నర్ లూప్ ఎగ్జిక్యూట్ కావద్దు, అవుటర్ లూప్ ఎగ్జిక్యూట్ కావద్దు. అసలు మొత్తం ఆ ఫర్ లూప్ ఆ లూప్లో అన్నింటిలో నుంచి మనం బయటకు వచ్చేసి నార్మల్ స్టేట్మెంట్స్ ఇక్కడ ఏమైతే ఉన్నాయో మళ్ళీ అవి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయాలి. ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది. సో నార్మల్గా మనం బ్రేక్ రాస్తే ఉంది, ఇన్నర్ లూప్లో నుంచి బయటకు వెళ్తున్నాం, అవుటర్ లూప్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ కండిషన్ ట్రూ అయినప్పుడు అవుతుంది, మళ్ళీ ఇక్కడ అప్డేషన్ ప్రాసెస్ వస్తుంది. కండిషన్ ట్రూ అయినప్పుడు మళ్ళీ మనం లోపలికి వస్తాం, మళ్ళీ ఇన్నర్ లూప్ కూడా ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. ఇది నార్మల్గా జరుగుతుంది మనకు కదా. ఇది నెస్టెడ్ లూప్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఇది ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుందో మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. బట్ ఇక్కడ ఏంది, నాకు అసలు మొత్తం అవుటర్ లూప్లో నుంచి కూడా బయటికి రావాలి. ఇలాంటి సిచ్యువేషన్ మనకు వస్తుందన్నమాట. సో అంటే ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది అవుటర్ లూప్లో నుంచి కూడా వెళ్ళు అని చెప్పాలి. ఒకవేళ మనం అట్లా చెప్పలేదనుకోండి, జస్ట్ ఈ ఇన్నర్ లూప్లో నుంచి బయటికి వెళ్తుంది. ఓకే, మళ్ళీ అవుటర్ లూప్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. నార్మల్ ప్రాసెస్, అవుటర్ లూప్ మళ్ళీ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది నార్మల్గా మనకు తెలిసినటువంటిది. ఇప్పుడు మనకేంది అవుటర్ లూప్లో నుంచి కూడా బయటికి వెళ్ళాలి. అవుటర్ లూప్లో నుంచి కూడా బయటికి వెళ్ళాలి అని అంటే అవుటర్ లూప్లో నుంచి నువ్వు బయటికి వెళ్ళు అని దీనికి చెప్పాలి. అవుటర్ లూప్లో నుంచి బయటకు వెళ్ళు. మనం ఏం చెప్పలేదంటే అదేంది, ఈ బ్రేక్ ఎక్కడ రాసినామో ఆ లూప్లో నుంచి బయటకు వెళ్తుంది. మనం బ్రేక్ ఇన్నర్ లూప్లో రాసినాం కాబట్టి జస్ట్ ఇన్నర్ లూప్లో నుంచి బయటకు వెళ్తుంది. ఇన్నర్ లూప్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, అది మళ్ళీ అవుటర్ లూప్కి వెళ్తుంది మళ్ళీ. సో చెప్తున్నా. అట్లా కాకుండా ఏంటిది, మనకు అసలు మొత్తం బయటికే వెళ్ళాలి. మొత్తం బయటికే వెళ్ళాలి అంటే వెళ్ళమని చెప్పాలి. అంటే అవుటర్ లూప్లో నుంచి కూడా వెళ్ళు అని చెప్పాలి. అంటే ఈ బ్రేక్ స్టేట్మెంట్ దేనికి చెప్పాలి, మనం నువ్వు అవుటర్ లూప్లో నుంచి కూడా బయటకు వెళ్ళు అని చెప్పాలి. సో అందుకని ఏం చేస్తామంటే మనము ఇక్కడ లేబుల్స్ వాడటం జరుగుతుంది. లేబుల్స్ అంటే ఏంటంటే వీఆర్ గివింగ్ ది నేమ్స్. అంటే ఈ లూప్స్కి మనం ఏం చేస్తామంటే ఒక నేమ్ ఇస్తాం. ఆ నేమ్ ఈజ్ నథింగ్ బట్ ది లేబుల్. సో ఇప్పుడు ఇది ఫర్ లూప్ ఉంది కదా, ఈ ఫర్ లూప్కి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ పెడదాం, అవుటర్ అని పెడదాం. ఏ నేమ్ అయినా పెట్టుకోవచ్చు మీరు, అవుటర్ అని పెడదాము. ఈ ఫర్ లూప్కి మనం ఏం చేద్దామంటే ఇన్నర్ అని పెడదాం. ఇన్నర్ అని పెడదాం. లేబుల్ రాసిన తర్వాత కోలన్ పెడతాం జనరల్గా మనము. ఓకే, సో అది ఇప్పుడు ఏమవుతుంది, మనం లేబుల్ ఇవ్వాలి. లేబుల్ ఇచ్చేస్తే ఏమవుతుంది అంటే అది లేబుల్కి వచ్చేస్తుంది. మనం ఎక్కడైతే రాసినామో అక్కడికి డైరెక్ట్గా ఆ లేబుల్ మీద అది అప్లై అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది ఎట్లనో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ లేబుల్ అని రాసిన తర్వాత బ్రేక్ కదా, బ్రేక్ తర్వాత నేను ఏం చేసిన ఇక్కడ అవుటర్ అని పెట్టినా. సో బ్రేక్ అవుటర్ అని అంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ బ్రేక్ అవుటర్కి అప్లై చేస్తుంది. అంటే అవుటర్ ఫర్ లూప్ని కూడా బ్రేక్ చేయంటుంది. అంటే నేను అవుటర్ ఫర్ లూప్లో నుంచి కూడా బయటకు వెళ్ళు అని అంటున్నాను. అంటే అసలు మొత్తం ఇంకా లూప్ అవుటర్ ఫర్ లూప్ ఇక్కడ స్టార్ట్ అయింది కదా అండ్ ఇక్కడ క్లోజ్ అయింది కదా, దీని తర్వాత ఉన్నటువంటి స్టేట్మెంట్ ఇక్కడికి వస్తుంది. సో ఈ విధంగా మనము ఏ లూప్లో నుంచి బయటకు వెళ్ళాలనేది మనం స్పెసిఫై చేయొచ్చు. ఇన్నర్ లూప్లో నుంచి మనము అవుటర్ లూప్లో నుంచి బయటకు వెళ్ళు అని ఇప్పుడు మనం ఇక్కడ చెప్తున్నాం అనమాట. సో ఇది మనకు లేబుల్ ఉన్నటువంటి అడ్వాంటేజ్. ఏ లూప్లో అయితే రాస్తామో ఆ లూప్లో నుంచే బయటకు వెళ్ళే పరిస్థితి నుంచి నేను అసలు అన్ని లూప్లో నుంచి బయటకు వెళ్ళొచ్చు, లేకపోతే పర్టికులర్గా పలానా లూప్లో నుంచే బయటకు వెళ్ళొచ్చు అనేటటువంటి స్టేట్మెంట్ మనం ఇక్కడ ఇవ్వచ్చు బై యూజింగ్ గివింగ్ ది లేబుల్స్ టు ది ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ లూప్. ఏ లూప్లో నుంచి బయటకు వెళ్ళాలి, ఏ లూప్ని మనం బ్రేక్ చేయాలనుకుంటున్నామో అంతవరకు మనం బయటకు వచ్చేటటువంటి అవకాశం, ఆ లూప్లో నుంచి కూడా మనం బయటకు రావచ్చు. ఇది మనకు లేబుల్డ్
బ్రేక్ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, అండ్ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చూస్తే మీకు ఇంకా క్లియర్ అర్థం అవుతుంది, కన్ఫ్యూజ్ ఏం కాకండి. అండ్ నెక్స్ట్ లేబుల్డ్ కంటిన్యూ, ఇది కూడా అంతే సేమ్ ప్రాసెస్. అండ్ లేబుల్డ్ మామూలు కంటిన్యూ అంటే ఏంటంటే ఏ లూప్లో అయితే మనం కంటిన్యూ రాస్తున్నామో మనం ఇక్కడ బ్రేక్ ప్లేస్లో కంటిన్యూ మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. కంటిన్యూ అవుతుంది అంటే రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కాకుండా ఇక్కడికి వచ్చేసి ఇట్లా వస్తుంది అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే మనం లేబుల్డ్ అంటున్నాం కాబట్టి ఇప్పుడు అది కూడా నెస్టెడే అనుకుందాము, అది కూడా మనం నెస్టెడే అనుకుందాం. ఫర్ దాని తర్వాత మళ్ళీ లోపల ఇంకొక లూపు, ఇక్కడ ఒక కంటిన్యూ స్టేట్మెంట్ రాస్తున్నా నేను. దాని తర్వాత ఇది ఫర్ లూప్ తర్వాత కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. ఫర్ లూప్ కండిషన్ ట్రూ అయింది అనుకుందాం, లోపలికి వచ్చేస్తాం. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఫర్ లూప్ కండిషన్ ట్రూ అయింది, లోపలికి వచ్చేస్తాం. సో ఇక్కడ ఏదైనా ఒక కండిషన్ రాసేసి ఆ కండిషన్ ట్రూ అయితే కంటిన్యూ అందాం అనుకుందాం. సో కంటిన్యూ అన్నప్పుడు ఏంటంటే రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కాకుండా ఇక్కడికి వస్తాం కదా. ఓకే, సో ఇప్పుడు మనం ఇది ఇన్నర్ లూప్లో రాసిన మనం ఫర్ లూప్ అనేది. సో కాబట్టి కంటిన్యూ అంటే ఇన్నర్ లూప్ కంటిన్యూ అవుతుంది. అది అయిపోయిన తర్వాత ఇన్నర్ లూప్ ఎప్పుడైతే కండిషన్ ఫెయిల్ అయిందో మళ్ళీ మనం ఇక్కడికి వస్తాం. ఇదే మీద మళ్ళీ మనం అవుటర్ లూప్కి వెళ్తాం. అవుటర్ లూప్ కండిషన్ చెక్ చేసి మళ్ళీ మొదటి నుంచి వస్తాం. మళ్ళీ ఫర్ లూప్ మళ్ళీ మొదటి నుంచి ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. సో ఇట్లా ఇది నార్మల్గా ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. ఇది మనము నెస్టెడ్ లూప్స్ డిస్కస్ చేసిన ఇక్కడ కూడా మనం ఎట్లయితే అనుకున్నాం ఇక్కడ కూడా అంతే. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కంటిన్యూ అన్నప్పుడు ఏమవుతుందంటే ఇది ఎక్కడైతే రాసినామో అవే కంటిన్యూ అవుతుంది. అట్లా కాదు, నాకు కంటిన్యూ అని నేను అన్న తర్వాత ఈ ఫర్ లూప్ మొత్తం వదిలేసి ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి. అది అవుటర్ లూప్లో ఉన్నటువంటి అప్డేషన్ పార్ట్కి వెళ్ళాలి. ఇంకా ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కాదు, ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కాదు, ఇవన్నీ ఆగి మళ్ళీ డైరెక్ట్గా అవుటర్ లూప్కి జంప్ అవ్వాలి. అది డైరెక్ట్గా ఈ కండిషన్ ట్రూ అయితే డైరెక్ట్గా అది అవుటర్ లూప్కి జంప్ అవ్వాలి. మనం అవుటర్ లూప్కి జంప్ కమ్మని ఇప్పుడు మనం చెప్పాలి. సో అవుటర్ లూప్కి జంప్ కమ్మని మనం ఎట్లా చెప్తామంటే సేమ్ ఇంతే ప్రాసెస్. దానికి ఒక నేమ్ ఇస్తాము. సో వాటికి నేమ్ ఇచ్చేసి, నేమ్ ఇవ్వకపోతే అది ఎక్కడైతే రాసినామో అక్కడ దానికి సంబంధించి కంటిన్యూ అప్లై అవుతుంది. మనం ఇన్నర్ లూప్లో రాసినాం కాబట్టి దానికే ఇది అప్లై అవుతుంది కంటిన్యూ అనేది. బట్ ఇక్కడ మనకు ఈ లూప్కి అప్లై కమ్మని చెప్తున్నాం. ఈ లూప్కి అప్లై కమ్మని నార్మల్ సింటాక్స్ ప్రకారం అది పాసిబుల్ అవ్వదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ లూప్కి అప్లై కమ్మని చెప్తానికి ఈ లూప్కి మనం ఒక పేరు పెడతాము. అదే సేమ్ అవుటర్ ఇన్నర్ ఏదో ఒక పేరు పెట్టుకోవచ్చు. మనం అవుటర్ ఇన్నర్ అనే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో అవుటర్ అండ్ దీనికి నేను ఇన్నర్ అని పెడుతున్నాను. అవుటరు ఇన్నరు, దాని తర్వాత కోలన్ పెట్టాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, అవుటర్ ఇన్నర్ అని పెట్టిన తర్వాత మనం కంటిన్యూ తర్వాత మనం అవుటర్ అని రాస్తే అది ఎక్కడికి వెళ్తుంది, డైరెక్ట్గా అవుటర్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది నార్మల్గా మనకు జరుగుతున్నటువంటిది. సో దీన్ని మనము ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాసి ఇవి రెండింటిని అప్లై చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ మనం 2 లూప్స్ వాడాలి. అండ్ ఈ 2 లూప్స్ మనం ఏం చేయాలి, నేమ్స్ ఇవ్వాలి. కాబట్టి ఫస్ట్ మనం నేమ్ ఇచ్చేద్దాం. డైరెక్ట్గా అవుటర్ అని ఇచ్చేసిన తర్వాత కోలన్ పెట్టాలి, లేబుల్ ఇస్తున్నా. అండ్ ఫర్ లూప్ అవుటర్ లూప్కి మనము సో ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ జే తీసుకుంటున్నా. జే ఈజ్ ఎస్ఎన్ బై 1 అండ్ జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇంతవరకు మనము ఫర్ ఎగ్జాంపుల్ 3 అనుకుందాం. ఓకే, అండ్ జే ప్లస్ ప్లస్. దాని తర్వాత సో ఇప్పుడు అవుటర్ లూప్ లోపల నేనేం చేస్తున్నా, మళ్ళీ ఇంకొక లూప్ రాస్తున్నా, ఇన్నర్ లూప్ అవుటర్ లూప్ లోపల. సో దీనికి లూపు ఓపెన్ అయినట్టు పెట్టాలి కదా. అండ్ నెక్స్ట్ ఇది క్లోజింగ్ కూడా పెడదాం, కన్ఫ్యూజన్ కాకుండా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇన్నర్ ఫర్ లూప్ మరి నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నా. ఇంట్ ఇక్కడ జే తీసుకున్నా కదా, ఇక్కడ ఐ తీసుకున్నా. ఐ ఈజ్ ఎస్ అండ్ బై 1 ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత తీసుకుందాం, ఇక్కడ కూడా 3 తీసుకుందాం. 3 ఐ ప్లస్ ప్లస్. ఇప్పుడు ఇది ఈ ఫర్ లూప్కి సంబంధించినటువంటి ఇన్నర్ లూప్కి సంబంధించినటువంటి బాడీ. ఓకే, ఇప్పుడు మనం బ్రేక్ కంటిన్యూ మనం ఇన్నర్ లూప్లో రాద్దాం, అది అవుటర్ లూప్లో అప్లై అయ్యేటట్టుగా. ఓకే, సో ఇఫ్ ఐ జే ఈక్వల్ టు 2 అండ్ ఐ ఈక్వల్ టు 2 అయినప్పుడు అప్లై చేద్దాం. ఫస్ట్ ఇదేంటి అవుటర్ లూప్ జే కదా. సో జే ఈక్వల్ టు 2 అండ్ ఐ ఈక్వల్ టు 1 కదా. అవుటర్ లూప్ రాద్దాం, ఇన్నర్ లూప్ రాద్దాం. ఐ ఈక్వల్ టు 2 అంటే జే వాల్యూ 2 అయ్యి, అంటే అవుటర్ లూప్ 2 అయ్యి అండ్ ఇన్నర్ లూప్ 2 అయినప్పుడు మనకు ఏం జరగాలో మనం ఇక్కడ రాస్తున్నాం. సో ఏం రాద్దాము, బ్రేక్ అవుటర్ అని రాద్దాం. బ్రేక్ అవుటర్. ఓకే, అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అవుటర్ కూడా బ్రేక్ అవుతుంది. అంటే అసలు మొత్తం మనం అవుటర్ లూప్లో నుంచి కూడా బయటికి రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కంటిన్యూకి మనం ఇప్పుడు ఇంకో కండిషన్ పెడదాం. ఇఫ్ ఐ ఈక్వల్ టు 3 అండ్ దీనికి కూడా అండ్ జే ఫస్ట్ మనం అవుటర్ లూప్ తిరద్దాం. ఏది రాసిన ఏం లేదు, నో ప్రాబ్లం. కాకపోతే ఒక ఆర్డర్ ఉంటుందని నేను పైన జే రాసిన కాబట్టి కింద కూడా రాస్తున్నా జే. అండ్ ఐ ఈక్వల్ టు 1
ఐ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఏంది దీనికి ఫస్ట్ ఇది బ్లాక్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ ఇది కూడా అవుటర్ అని వద్దాం, కంటిన్యూ అవుటర్. ఓకే. సో ఇవేవి కాకపోతే మనకు ఏమవుతుంది, ఏదైనా ఒక అవుట్పుట్ వచ్చేటట్లు ఇది జరుగుతున్నట్లు మనకు అర్థం కావాలి కదా. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ రాద్దాం. ఇవి రెండు కండిషన్స్ ఏవి జరగలేదనుకోండి, వాటి వాల్యూస్ ఏమైతున్నాయో అవి ప్రింట్ అయ్యేటట్టు రాద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్. సో ఇక్కడ నేను డబల్ కోట్స్లో జే వాల్యూ కదా, జే ఈక్వల్ టు ప్లస్ జే వాల్యూ డిస్ప్లే చేస్తున్నా. దాని తర్వాత స్పేస్ ఇచ్చేసి మనం ఐ వాల్యూ కూడా ప్రింట్ చేద్దాం, ప్లస్ ఐ. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మిగతా సిచ్యువేషన్స్లో జే వాల్యూ ప్రింట్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో అది లూప్ ఎట్లా జరుగుతుంది అనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది. ఇది మనం రాసినటువంటి ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ మనము రాయటం అయిపోయింది కదా. సో ఇక్కడ చూడండి, జే ఈజ్ ఎసెండ్ బై 1, ఐ ఈజ్ ఎసెండ్ బై 1, జే ఈజ్ ఎసెండ్ బై. సో మనకు ఇది, సో దీని అసలు ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ మనం ఒకసారి చూస్తే మనకు అసలు ఇది క్లారిటీగా అర్థమవుతుంది. మనం ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు మెయిన్ మెథడ్లో నుంచి మనం ఇక్కడికి అవుటర్ లూప్ అని రాసినాం కదా, లేబుల్ ఇచ్చిన కదా, ఫర్ ఇంట్ జే ఎసెండ్ బై 1. సో ఇప్పుడు మామూలుగా మనకు ఫస్ట్ టైం అవుతుంది జే వాల్యూ 1 అవుతుంది. సో దాని తర్వాత జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ ఇది ట్రూ అవుతుంది. కండిషన్ ట్రూ అయిపోయిన తర్వాత మనం వెళ్తాం మళ్ళీ ఈ అవుటర్ లూప్ ఆర్ లూప్ బాడీలోకి ఎంటర్ అవుతాం. ఎంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇమీడియట్లీ మళ్ళీ ఇన్నర్ లూప్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఐ ఈజ్ ఎసెండ్ బై 1. ఇప్పుడు మళ్ళీ ఐ వాల్యూ మనకు ఒకటి వస్తుంది కదా. సో ఇది జే వాల్యూ 1 అండ్ ఇప్పుడు ఐ వాల్యూ కూడా మనకు ఏమవుతుంది 1 అవుతుంది. సో ఐ ఈజ్ ఎసెండ్ బై 1, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ ట్రూ. ఇప్పుడు మనం ఏమవుతాం ఇన్నర్ లూప్లోకి, అవుటర్ లూప్లో ఉన్నాం ఆల్రెడీ, అవుటర్ లూప్లో ఉన్నటువంటి ఇన్నర్ లూప్లోకి మనం కండిషన్ చెక్ చేసి వచ్చేసాం. ఇఫ్ జే ఈక్వల్ టు 2 అండ్ ఐ ఈక్వల్ టు 2, జే వాల్యూ 2 కాదు, ఐ వాల్యూ 2 కాదు, 2 కాదు కాబట్టి మనం ఏమవుతుంది ఈ ఇఫ్ లోకి మనం ఎంట్రీ అవ్వము. దాని తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం, ఇఫ్ జే ఈజ్ ఎసెండ్ బై 3, జే ఈక్వల్ టు 3 ఆర్ ఐ ఈక్వల్ టు 1. ఇక్కడ కూడా జే వాల్యూ 1 కాబట్టి ఇది కూడా కాదు. సో ఈ ఇఫ్ బ్లాక్లో కూడా మనం రాము. ఎక్కడికి వస్తాం మనం, సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ లైన్, ఇది మనకు ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం రాసినాము, జే ఈజ్ ఎసెండ్ బై జే వాల్యూ, ఐ ఈజ్ ఎసెండ్ బై ఐ వాల్యూ, జే ఈక్వల్ టు జే వాల్యూ, ఐ ఈక్వల్ టు ఐ వాల్యూ అని రాసినాం కదా. సో అవుట్పుట్లో మనకు ఇది అవుట్పుట్ అనుకుంటే మనకు జే ఈక్వల్ టు జే అంటే ఎంత 1 అండ్ ఐ ఈక్వల్ టు ఐ ఎంత 1. సో ఇది మనకు ప్రింట్ అవుతుంది. సో దాని తర్వాత మనం ఇన్నర్ లూప్లో ఉన్నాం. సో ఇది అయిపోయింది, ఇది రాసింది కూడా మనం ఇన్నర్ లూప్లో ఉన్నాం కాబట్టి ఇన్నర్ లూప్లో లాస్ట్ స్టేట్మెంట్ అయిపోయింది. ఎక్కడికి వెళ్తాం మనం, ఆ లూప్కి సంబంధించినటువంటి ఇంక్రిమెంట్కి వెళ్తాం, అప్డేషన్కి వెళ్తాం, ఐ ప్లస్ ప్లస్. అంటే ఇప్పుడు ఐ వాల్యూ ఏమవుతుంది 2 అవుతుంది. సో 2 అయిపోయిన తర్వాత ఇది సేమ్ జే ఈక్వల్ టు 2, జే ఈక్వల్ టు 3 కావట్లేదు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఏమి ఎక్స్క్యూట్గా మళ్ళీ మనకు సేమ్ ఇదే జే ఈక్వల్ టు ఎంత, ఐ ఈక్వల్ టు ఎంత మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. జే ఈక్వల్ టు మనం 1లోనే ఉన్నాం కాబట్టి జే ఈక్వల్ టు 1, ఐ ఈక్వల్ టు 2 అండ్ దాని తర్వాత జే ఈక్వల్ టు 1, ఐ ఈక్వల్ టు 3 అవుతుంది. అండ్ నెక్స్ట్ దాని తర్వాత అంటే ఇప్పుడు ఐ వాల్యూ 3 అవుతుంది అండ్ నెక్స్ట్ ఐ వాల్యూ 4 అవుతుంది. 4 అయినప్పుడు ఏమవుతుంది, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ ఫెయిల్ అవుతుంది. కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఇప్పుడు ఇది ఫెయిల్ అయింది ఏది, ఇన్నర్ లూప్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఫెయిల్ అయింది కాబట్టి ఈ లూప్లో నుంచి మనం బయటకెళ్ళాలి. ఈ లూప్లో నుంచి బయటకెళ్తే మనం ఎక్కడికి వెళ్తాం, ఇది దీనికి సంబంధించి ఇదేంటి మళ్ళీ ఇదొక లూప్, అవుటర్ లూప్ కదా. సో కాబట్టి ఇప్పుడు మనం అవుటర్ లూప్కి వెళ్తాం. ఇప్పుడు మనం యాక్చువల్గా జే ఈక్వల్ టు 1 అనే సిచ్యువేషన్లో అవుటర్ లూప్లో ఉన్నాం. అప్పుడు అయితే ఇది జే ప్లస్ ప్లస్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు జే వాల్యూ 1 బై ఏమవుతుంది 2 అవుతుంది. 2 అయిపోయిన తర్వాత 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ ట్రూ కాబట్టి ఏమవుతుంది మళ్ళీ మనం లూప్లోకి ఎంటర్ అవుతాం అనమాట. బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఇంట్ ఐ ఈక్వల్ టు 1, మళ్ళీ ఐ వాల్యూ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ అవుతుంది. ఐ వాల్యూ మళ్ళీ మనకు కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది, ఐ వాల్యూ 1. ఓకే. సో ఐ వాల్యూ కొత్తగా స్టార్ట్ అవుతుంది 1 అయిపోయిన తర్వాత మళ్ళీ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ ఏమైంది ఇక్కడ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఇక్కడికి వస్తాం మనం. జే ఈక్వల్ టు 2 అండ్ ఐ ఈక్వల్ టు 2, జే ఈక్వల్ టు 2 ఓకే కండిషన్ ట్రూ, జే ఈక్వల్ టు 2 కరెక్టే అండ్ ఐ ఈక్వల్ టు 2 కాదు 1, ఐ ఈక్వల్ టు 1 కాబట్టి ఇప్పుడు అది కండిషన్ ఫెయిల్ అయింది. సో ఇక్కడ ఏమైంది ట్రూ అండ్ ఫాల్స్, ఇక్కడ ఎండ్ వాడుతున్నాం మనం, ట్రూ అండ్ ఫాల్స్, ఫైనల్గా ఫాల్స్ అంటే ఇఫ్ ఫాల్స్, మొత్తం ఫాల్స్ అయింది కాబట్టి ఈ ఇఫ్ బ్లాక్లోకి మనం వెళ్ళాం. నెక్స్ట్ ఇక్కడికి వెళ్తాం, జే ఈక్వల్ టు 3 అండ్ జే ఈక్వల్ టు 1, జే ఈక్వల్ టు 2నే ఉంది కాబట్టి జే ఈక్వల్ టు 2 కాబట్టి 2 ఈక్వల్ టు 3 కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఫస్ట్దే ఇక్కడ ఫాల్స్ అయింది కాబట్టి రిమైనింగ్ ఫాల్స్ అయిన ట్రూ అయినా ఇది ఎండ్ ఆపరేటర్ వాడుతుంది కాబట్టి టోటల్గా ఇది ఫాల్స్ అవుతుంది కాబట్టి ఇంక ఇది చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయిందంటే మిగతా అది ఫాల్స్, ఇక మొత్తం ఫాల్స్ అయినట్టు ఆటోమేటిక్గా మనకు ట్రూత్ టేబుల్ గుర్తు తెచ్చుకోండి. సో ఎండ్లో మనకు ఫస్ట్ది ఫాల్స్ అయిందంటే ఇంకా టోటల్గా ఫాల్స్ అవుతుంది ఆటోమేటిక్గా, ఇది ట్రూ అయినా సెకండ్ది ట్రూ అయినా ఫాల్స్ అయినా ఫైనల్గా ఫాల్స్ అవుతుంది కాబట్టి సెకండ్ది ఎగ్జిక్యూషన్ చేసి చూడాల్సిన అవసరం లేదు. సో మనకు ఇది బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ మళ్ళీ మామూలు జే వాల్యూ ప్రింట్ అవుతుంది. సో జే వాల్యూ ఏమవుతుంది ఇప్పుడు జే ఈక్వల్ టు 2 అండ్ ఐ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇది మనకు ఎగ్జిక్యూషన్ అయింది, జే ఈక్వల్ టు 2, ఐ ఈక్వల్ టు 1. దాని తర్వాత ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ వాల్యూ ఇప్పుడు 2 అవుతుంది, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ 2, జే ఈక్వల్ టు 2 అండ్ ఐ ఈక్వల్ టు 2.
సో ఇప్పుడు మనం ఏంది జే ఈక్వల్ టు 2 ఉంది, ఐ ఈక్వల్ టు 2 ఉంది, కండిషన్ ట్రూ అయింది. ఇది ట్రూ అండ్ ట్రూ కాబట్టి ఏమవుతుంది, ఫైనల్గా ట్రూ అవుతుంది. అంటే ఇఫ్ ట్రూ కాబట్టి అయితే మనం బ్రేక్ అంటున్నాం. ఇఫ్లోకి వచ్చింది బ్రేక్ అవుటర్ అన్నాం. సో యాక్చువల్గా బ్రేక్ అంటే ఏంది, ఈ స్టేట్మెంట్ ఎక్కడైతే రాసినాం, ఈ ఫర్ లూప్లో రాసినాం కాబట్టి ఇందులో నుంచే బయటకు వెళ్ళాలి. బట్ మనం అవుటర్ అన్నాం కాబట్టి అవుటర్ లూప్ అంటే ఇది ఇక్కడ నుంచి కూడా బయటకు వెళ్తుంది అనమాట. అంటే ఎక్కడ అవుటర్ రాసింది ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే అసలు మొత్తం బయటకు వచ్చేసినాం అనమాట. మొత్తం బయటకు వచ్చేసినాం అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది, ఇంకేం లేదు. సో ఇది అందుకనే చూడండి, జే ఈక్వల్ టు 2, ఐ ఈక్వల్ టు 1 వరకు వచ్చేసి ఆగిపోయింది ప్రోగ్రామ్. సో మనం ఇట్లా అవుటర్ అని రాయటం వల్ల ఏంది, అసలు టోటల్గా బయటకే వచ్చేసినాం. ఓకే, సో ఇది మనకు జరిగేటటువంటిది అనమాట. బ్రేక్ వల్ల అవుతుంది అంటే మనం అసలు ఎక్కడ నుంచి బ్రేక్ అవ్వాలో అక్కడి నుంచి మనం చెప్పొచ్చు అనమాట. ఇక్కడ పలాందే బ్రేక్ కావాలి అని చెప్పొచ్చు. సో ఇప్పుడు అవుటర్ అయింది, అసలు మిగతా అంటే ఇప్పుడు ఏం మనకి ఇంకా అసలు ఏమేమి కావాలి మనకు, యాక్చువల్గా జేలో 2 అయినప్పుడు ఐ వాల్యూ మనకి ఇక్కడికి ఇప్పుడు ఇక్కడ ఏమేమి స్కిప్ అయినాయి, ఐ ఈక్వల్ టు 3 కాలేదు, మళ్ళీ 4 వచ్చి కండిషన్ ఫెయిల్ అవ్వడం లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ జే వాల్యూ మళ్ళీ 2 అయిపోయి జే వాల్యూ 3 కావాలి. 3 అయినప్పుడు మళ్ళీ ఏం కావాలి, మళ్ళీ ఇవన్నీ మళ్ళీ మనకు 1, 2, 3 అండ్ 4. ఇప్పుడు ఇది బయటకు వెళ్ళాలి, బయటకు వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ 3 వాల్యూ 4 అవ్వాలి. 4 అయిన తర్వాత అప్పుడు జే వాల్యూ 4 అయినప్పుడు అప్పుడు అసలు మొత్తం మనం అవుటర్ లూప్లో నుంచి కూడా బయటకు వెళ్ళాలి. ఇది నార్మల్ ప్రొసీజర్ మనకు. బట్ ఇక్కడ ఏమవుతుంది, 2 తోటే మనకు ఏమైంది, ఇవన్నీ జరగకోకుండా మనకు 2లో నుంచే బయటకు వచ్చేసిన అనమాట. సో ఈ విధంగా మనకు కొన్ని సందర్భాల్లో అవసరం పడుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఇది ఏమైంది, మొత్తం బయటికి వచ్చేసింది అనమాట. సో ఇది మనకు లేబుల్డ్ బ్రేక్ అండ్ లేబుల్ కూడా కంటిన్యూ. సో ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది జరగాలి అని అంటే మనం ఇక్కడ జే వాల్యూని మనం ఇక్కడ 3 ఇచ్చి చూద్దాం. జే వాల్యూ 3 ఇచ్చినప్పుడు మనకు ఇది చూడొచ్చు, ఎందుకంటే జే వాల్యూ 2 అప్పుడే మనం బయటకు వెళ్ళాం కాబట్టి ఈ బ్రేక్ అయిపోయింది. ఈ కంటిన్యూని మనం చూసే అవకాశం లేకుంటుండే. ఇప్పుడు జే ఈక్వల్ టు 3 ఇచ్చినప్పుడు దీన్ని మనం చూడొచ్చు. సో దీనికి ఇప్పుడు మాడిఫై చేసినాం కదా, సేవ్ చేసేసిన. నెక్స్ట్ ఇప్పుడు ఇది నేను మళ్ళీ రన్ చేసి చూద్దాం. కంపైల్ చేయాలి ఫస్ట్, మాడిఫై చేసినాం కాబట్టి. సో కంపైల్ అయిపోయింది అండ్ ఇప్పుడు ఇక్కడ నేను రన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక ఇప్పుడు చేంజ్ అయింది అవుట్పుట్. సో జే ఈక్వల్ టు 1, ఐ ఈక్వల్ టు 1, జే ఈక్వల్ టు 1, ఐ ఈక్వల్ అంటే జే ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ఐ వాల్యూ 1, 2, 3 అప్లై అయిపోయింది. అండ్ జే ఈక్వల్ టు 2 వచ్చినప్పుడు మళ్ళీ ఐ వాల్యూ 1 వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చేసింది. సో ఇప్పుడు జే ఈక్వల్ టు 2 అయినప్పుడు అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఏమవుతుంది, జే ఈక్వల్ టు 3 అవుతుంది. ఇప్పుడు ఇంతవరకు మీకు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, రిపీట్ ఏం చేయట్లేదు, ఇంతవరకు మీకు అర్థమైపోయింది. ఇక్కడ సేమ్ ఇదే ప్రాసెస్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఐ వాల్యూ 3 అయిపోయిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ మనకు అవుటర్ లూప్కి వెళ్తాం, జే వాల్యూ 3 అవుతుంది. సో ఇప్పుడు అక్కడి నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, చూడండి. సో ఇక్కడ మామూలుగా మనకి ఏమవుతుంది, ఇప్పుడు జే వాల్యూ 3 అవుతుంది. ఇప్పుడు 1కి 2కి ఇక్కడ వచ్చేసింది మనకు రిజల్ట్. ఇప్పుడు దాని తర్వాత 2 అయిపోయిన తర్వాత ఏమవుతుంది, మనకు జే వాల్యూ 3 అవుతుంది. 3 అయిపోయిన తర్వాత మళ్ళీ ఐ వాల్యూ మనకి ఏం కావాలి, 1 అవ్వాలి. ఓకే, ఐ వాల్యూ 1 అవుతుంది. ఐ వాల్యూ 1 అయినప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు ఇది జే వాల్యూ 3 అండ్ ఐ వాల్యూ 1 అయినప్పుడు ఇక్కడికి వచ్చేసింది ఇఫ్ కండిషన్. జే ఈక్వల్ టు 3 అంటే జే ఈక్వల్ టు 3 కండిషన్ ట్రూ, ఐ ఈక్వల్ టు 2 అని చెక్ చేస్తుంది. ఐ ఈక్వల్ టు 1 కదా, 1 ఈక్వల్ టు 2 కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఏమవుతుంది, ఇది మొత్తం ఫాల్సే. కాబట్టి ఇక్కడికి వస్తాం మనం. నెక్స్ట్ ఇఫ్ బ్లాక్ వస్తాం. జే ఈక్వల్ టు 3 అండ్ ఐ ఈక్వల్ టు 1, జే ఈక్వల్ టు 3 అండ్ ఐ ఈక్వల్ టు 1 కండిషన్ ట్రూ కాబట్టి కంటిన్యూ అవుటర్ అన్నా నేను. కంటిన్యూ అవుటర్ అన్న కాబట్టి ఇప్పుడు ఇది ఏమవుతుంది అంటే డైరెక్ట్గా ఇక్కడికి వెళ్తుంది, అవుటర్ యొక్క అప్డేషన్ పార్ట్కి వెళ్తుంది. సో యాక్చువల్గా ఏం కావాలి, అది ఇక్కడ ఇన్నర్ ఇంకా 3 కాలేదు, ఇన్నర్కి ఏం కావాలి, ఐ వాల్యూ 2 కావాలి, 3 కావాలి, 4 అప్పుడు బయటకు వెళ్ళాలి. ఇప్పుడు ఇవన్నీ స్కిప్ అయినాయి చూడండి, ఇవన్నీ స్కిప్ అయ్యి అసలు ఇన్నర్ లూప్లో నుంచి అసలు బయటకు వెళ్ళి డైరెక్ట్ కంటిన్యూ అవుటర్ అంటే అవుటర్ యొక్క అప్డేషన్ పార్ట్కి వెళ్ళింది డైరెక్ట్గా. ఇంక ఇవన్నీ జరగట్లేదు. అవుటర్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ జే ప్లస్ జరుగుతుంది. ఇప్పుడు జే వాల్యూ ఎంత 3లో ఉన్నాం కదా, ఇప్పుడు ఏమవుతుంది 4 అవుతుంది. ఇంక ఇవన్నీ ఏం లేవు అసలు మనకు, ఇవి జరగలేదు. సో 4 అయినప్పుడు అవుతుంది 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ ఫాల్స్ కాబట్టి మనం మొత్తం బయటకు వచ్చేసినాం, మొత్తానికి మనం బయటకు వచ్చేసినాం. అందుకనే చూడండి జే ఈక్వల్ టు 2, ఐ ఈక్వల్ టు 3 తోటే మనకు ఆగిపోయింది. సో ఈ విధంగా మనం జంప్ అవుటర్ లూపుకే మనము దీన్ని ఇవ్వచ్చు అనమాట. అవుటర్ లూప్లోంచి బయటకు వెళ్ళే విధంగా, లేకపోతే అవుటర్ లూప్లే మనం మళ్ళీ ఎగ్జిక్యూషన్ అయ్యే విధంగా, ఇన్నర్ లూప్ మొత్తం స్కిప్ అయిపోయి అవుటర్ లూపే మళ్ళీ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యే విధంగా కంటిన్యూ మనం ఇట్లా వాడుకోవచ్చు. సో ఇది మనకు బ్రేక్ అండ్ కంటిన్యూకి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. అవి ఎక్కడెక్కడ వాడచ్చు, వాటి సందర్భాలు ఏంటిది ఏంటనేది అంటే మనకు అవసరానికి తగ్గట్టు వీటిని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు ఇందులో ఇంకా ఏం మిగిలింది, రిటర్న్ స్టేట్మెంట్ ఒకటి మిగిలింది బ్రాంచింగ్ స్టేట్మెంట్లో. ఓకే, బ్రాంచింగ్ స్టేట్మెంట్లో మనము బ్రేక్ కంటిన్యూ, లేబుల్డ్ అన్లేబుల్డ్ రెండు చూసినాం. నెక్స్ట్ రిటర్న్ స్టేట్మెంట్ ఉంది. రిటర్న్ స్టేట్మెంట్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. రిటర్న్ స్టేట్మెంట్ మనం డిస్కస్ చేయాలంటే వేరే టాపిక్ ఒకటి ఉంటుంది. సో దాంట్లో జనరల్గా మనం రిటర్న్ అనేది వాడటం జరుగుతుంది. అది డిస్కస్ చేసిన తర్వాత రిటర్న్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది బ్రేక్ అండ్ కంటిన్యూ. దీనికి సంబంధించి మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ప్రాబ్లం తీసుకొని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. ఫ్యూచర్లో ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కడ బ్రేక్ కంటిన్యూ ఎట్లా అవుతుంది ఏంటనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో కాన్సెప్ట్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా, ఈ బ్రేక్ కంటిన్యూ ఎట్లా వాడాలి అనేది. ఒకవేళ మీకు ఈ ఇన్నర్ లూప్ అవుటర్ లూప్ ఏదైనా కన్ఫ్యూజన్ ఉంది అనుకుంటే, ఇప్పుడు నేను ఈ సెకండ్ ఎగ్జాంపుల్ రాసాను చూడండి, ఇది బ్రాంచింగ్ ఎగ్జాంపుల్. దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇట్లా మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఐ తీసుకొని వాల్యూస్ తీసుకొని 1, 2, 3 ఇది ర్యామ్లో ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది, అవుట్పుట్ ఎట్లా వస్తుంది, ఇది మొత్తం మీరు రాయండి.
జే వాల్యూ 1, ఐ వాల్యూ 1 to 3, జే వాల్యూ 2, ఐ వాల్యూ 1 to 3 ఎట్లా అప్లై అవుతుంది ఏంటిది ఇక్కడ నేను జే ఈక్వల్ టు 3 ఇచ్చి ఐ ఈక్వల్ టు 2 ఇచ్చాను కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇందాక జే ఈక్వల్ టు 2, ఫస్ట్లో మనం 2 తీసుకున్నాం, ఐ ఈక్వల్ టు 2 తీసుకున్నాం. ఇట్లా ఇవి మార్చి చూసి మీరే నోట్స్లో జే వాల్యూ ఐ వాల్యూ అప్లై చేస్తూ చూడండి. చూసినప్పుడు మీకు ఇక్కడ నేను అవుటరు ఇన్నర్ ఇక్కడ నేను 2 అవుటర్ ఇచ్చిన, మీరు ఇన్నర్ కూడా ఇచ్చి చూడండి. సో ఇన్నర్ ఇచ్చినప్పుడు ఇన్నర్కి మాత్రమే అప్లై చేయండి. ఈ రూల్, బ్రేక్ రూల్, కంటిన్యూ రూల్ ఓన్లీ ఇన్నర్కి మాత్రమే అప్లై చేయాలి. ఏమి ఇవ్వలేదు అనుకోండి, అది ఓన్లీ బై డిఫాల్ట్ ఇన్నర్కే అప్లై అవుతుంది, ఈ ఇన్నర్ లుక్కే అప్లై అవుతుంది. సో ఇట్లా మీరు ఇట్లా రాసి చూడండి, ర్యామ్లో ఏం జరుగుతుంది, అవుట్పుట్ ఏం జరుగుతుంది అనేది మీరు నోట్స్లో ప్రతి స్టేట్మెంట్, ఈచ్ అండ్ ఎవరీ స్టేట్మెంట్ రాసి చూడండి. రాసి చూసి మీరు రాసిన దానికి వచ్చే అవుట్పుట్కి కంపేర్ చేసుకోండి. మీరు ఇక్కడ ఫస్ట్ మాన్యువల్గా చేయండి. ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఏం చేయండి, మాన్యువల్గా చేయండి. జే వాల్యూ ఎట్లా చేంజ్ అవుతుంది, ఐ వాల్యూ ఎట్లా చేంజ్ అవుతుంది, అండ్ అవుట్పుట్ ఎట్లా వస్తుంది, ఫస్ట్ మీరు మాన్యువల్గా రాసుకోండి. మాన్యువల్గా రాసుకున్న తర్వాత అప్పుడు కంపైల్ చేసి అప్పుడు రన్ చేయండి. మీరు రాసుకున్న దానికి అవుట్పుట్ వచ్చిన దానికి కనుక కరెక్ట్గా సేమ్ వచ్చింది అని అంటే మీకు ఇంకా లూప్స్ మీద గ్రిప్ దొరికినట్లే. మీకు లూప్స్ మీద గ్రిప్ దొరికినట్లే. సో అంటే మీకు ఒక ఐడియా వచ్చేసింది, లూప్స్ ఎట్లా పనిచేస్తున్నాయి ఏంది అనేది మీకు పూర్తిగా ఐడియా వచ్చేసింది. ఒకసారి ఈ లూప్స్, ఇఫ్స్ ఇవి మీకు ఎట్లా రాయటమో తెలిసింది అని అంటే మీకు 70-80% ప్రోగ్రామింగ్ రాయటం వచ్చినట్లే. ఎందుకంటే ఈ లాజిక్ అంతా ఇక్కడనే ఉంటుంది, ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్లోనే లాజిక్ మొత్తం వీటిల్లోనే ఉంటుంది. ఈ ఇఫెల్స్లు ఎట్లా వాడాలి, స్విచ్ కేసెస్ ఎట్లా వాడాలి, ఈ లూప్స్ ఎట్లా వాడాలి, ఇఫ్ లూప్లో ఇఫ్ అంటే నెస్టెడ్ లూప్స్ ఎట్లా వాడాలి, అండ్ నెస్టెడ్ ఇఫెల్స్లు ఎట్లా వాడాలి, ఇవి ఒకదాంట్లో ఒకటి ఎట్లా వాడాలి, వీటి మీద మనకు గనుక మంచి గ్రిప్ వచ్చి మనము అసలు కంపైల్ చేసి ఎగ్జిక్యూషన్ చేయకోకుండానే మనం ఒక ప్రోగ్రామ్ రాసి ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ని మనము నోట్స్లో అప్లై చేసుకొని దాని అవుట్పుట్ మన నోట్స్లోనే ఫస్ట్ రాసేసుకొని దాని తర్వాత కంపైల్ చేసి రన్ చేసుకుంటే రెండు సేమ్ అవుతున్నాయి అని అంటే మీకు అట్లా మీకు కొన్ని ప్రోగ్రామ్స్ సేమ్ అవుతున్నాయి అని అంటే ఇక మీకు లాజిక్ వచ్చేసినట్లే. మీరు ఎలాంటి ప్రోగ్రామ్ అయినా రాయడానికి రెడీగా ఉన్నారు అని ఒక అర్థం అనమాట. సో ఇంకా మీకు తెలవాల్సింది ఏంటంటే రిమైనింగ్ కీవర్డ్స్ అండ్ రిమైనింగ్ సింటాక్సెస్ అవి ఏమున్నాయి ఏంటిది అనేది తెలిస్తే సరిపోతుంది. సో మ్యాక్సిమం అసలు హార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటంటే ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ మీద బాగా ప్రాక్టీస్ చేయండి. ఇవి ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మనకు ప్రోగ్రామింగ్ మీద అంత గ్రిప్ వచ్చినట్లు. సో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు వీటిని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ప్రాక్టీస్ మీన్స్ ఇక్కడ మీరు ఫస్టే నోట్స్లో రాసుకున్న తర్వాత కంపైల్ చేసి చెక్ చేసుకుంటూ చూడండి. సో అట్లా మీకు కొన్ని ప్రోగ్రామ్స్ మీరు రాసినట్టు వచ్చేస్తున్నాయి అని అంటే ఇక మీకు తిరగలేదు ఇక. ఓకే, మీరు ఆల్మోస్ట్ మీకు లాజిక్ దొరికినట్టే, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఒక గ్రిప్ దొరికినట్టే, లాజిక్ దొరికినట్టే, ఎట్లా రాయాలి ఏంటది అనేది మీకు ఐడియా వచ్చేసినట్లే అనమాట. సో మీకు ఈజీ అవుతుంది. సో వీటి మీద బాగా ప్రాక్టీస్ చేయండి. ఎన్ని ప్రోగ్రామ్స్ పాసిబుల్ అయితే అన్ని, లూప్స్ మీద, ఇఫ్ ఎల్స్ల మీద, స్విచ్ కేసెస్ మీద ఎన్ని ప్రోగ్రామ్స్ పాసిబుల్ అయితే అన్ని ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయటము అని అంటే చెప్పారు కదా, ప్రోగ్రామ్ రాయాలి, మీరే ఎగ్జిక్యూషన్ చేసి చూసుకోవాలి నోట్స్లో, దాని తర్వాత రన్ చేసి చూసుకోవాలి. సో వచ్చిన ఒరిజినల్ అవుట్పుట్కి మీ అవుట్పుట్కి సేమ్ ఉందా లేదా, ఎక్కడ మిస్టేక్ అయింది అని అంటే మీ ఎగ్జిక్యూషన్లో మీరు ఎక్కడ రాంగ్ చేస్తున్నారో మళ్ళీ ఒకసారి, ఒకవేళ ఈక్వల్ కాకపోతే ఎక్కడ రాంగ్ చేస్తున్నారో మళ్ళీ మాన్యువల్గా చెక్ చేసుకోండి. మాన్యువల్గా చెక్ చేసుకొని అట్లా ఇంప్రూవ్ చేసుకోండి. సో ఇక మీకు తీరు ఉండదు ఇక. సో ఇది మెయిన్ సీక్రెట్, ఇక్కడ ఏమీ లేదు మనకు. ఓకే, ఇది గినక గ్రిప్ దొరికితే ఇక మీకు ప్రోగ్రామింగ్లో మీరు ఇక లైన్లోకి వచ్చేసినట్లే, ఇక మిమ్మల్ని ఆపెట్టోడు ఎవడు ఉండడు. ఓకే, సో ప్రాక్టీస్ చేయండి వీటి మీద ఎన్ని పాసిబుల్ అయితే అన్ని. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.